హలో మనం ఇప్పుడైతే గేమ్ మ్యాప్ అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం. మ్యాప్ చాలా మారిందంట, దాని గురించి మరియు అది ఎలా పనిచేస్తుందో, పీక్ ఎలా ఉందో, కొత్త పీక్ ఎలా ఉందో, జుజుట్సు ఏంటో, దాని పవర్స్ ఏంటో అన్నీ చూద్దాం. ఫస్ట్ మనం పవర్స్ గురించి చూద్దాం. ట్రైలింగ్లో ఇచ్చున్నాడంట, చూద్దాం. ఫస్ట్ మనం చూద్దాం. స్టార్ట్ చేస్తున్నాం మనం. Free Fire ఇప్పుడు మనం ఈ హ్యామర్ చేతిలోకి వస్తుందా? ఈ హ్యామర్ ఏందో భలేగుంది. కర్స్డ్ ఎనర్జీ ఇది భలేగుంది. నోటేడా ఇంకా షార్ట్ రేంజ్ గన్లు ఎందుకు? ఇది ఒక్కటి ఉంటే చాలు షార్ట్ రేంజ్ గన్లే అవసరం. అసలు ఏంది ఇది ఇంత బాగుంది ఎవరినైనా. దీంతో ఒక గేమ్ ప్లే పోస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చేసి హాలో పర్పుల్ గోజో జుట్సు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చూడండి, హాలో పర్పుల్ ఫస్ట్ ఈ డ్యామేజ్ ఎంత డ్యామేజ్ వచ్చింది. ఒకసారి చూద్దాం ఎంత డ్యామేజ్ వస్తుందో చూద్దాం. ఆగండి, డ్యామేజ్ డిస్ప్లే అవుతుంది కదా. ఇప్పుడు ఈ హాలో పర్పుల్ తీసుకొచ్చి పెడదాం ఫ్రెండ్స్. మళ్ళీ ఆగు, ఎంత డ్యామేజ్ పెరుగుతుంది. హాలో పర్పుల్ అయితే 70 డ్యామేజ్ అని నేను విన్నాను. ఇంకా మనం చూసుకుంటే సుకున డొమైన్ ఎక్స్పాన్షన్ మెలవలెంట్ షైన్ ఓపెన్ చేయబోతున్నాం. కత్తి పొడిచేస్తారు మావుడు. ఏంది భలేగుందిరా. పెరుగుతుంది. ఎవరిని? ఈ డొమైన్ బాగుంది. ఈ డొమైన్లో డ్యామేజ్ కూడా కొంచెం ఇంక్రీజ్ అయింది. ప్లస్ ఈ డొమైన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోజో టోజీతో ఫైట్ చేసినప్పుడు ఆ ఈగలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని ఏమంటారు తెలీదు. ఇంకా చూడండి, ఇది రీలోడ్ ఎట్టయితుంది. రీలోడ్ ఏంది ఎట్టుంది? వెళ్ళిపోద్దా ఏడు దగ్గరకు వచ్చి. ఫ్లాష్ మ్యాన్ ఇది ఎనిమిది దగ్గరకు వచ్చి పేలిద్దంట ఫ్రెండ్స్. నేను ఇందాక గేమ్లో కూడా ఆడా. ఇందాక 8 దగ్గరకు వచ్చి పేలిద్ది. ఇది 8 దగ్గరకు వచ్చి పెద్దగా పేలిద్ది ఫ్రెండ్స్. 25 డ్యామేజ్ వచ్చింది, అది నాకు తెలుసు. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఫిస్ట్ డ్యామేజ్ యూజీ దగ్గర ఉంటుంది కదా ఫిస్ట్. ఆ ఫిస్ట్తో కొడదాం. ఇప్పుడు దీన్ని కొడదాం. కుదరలేదబ్బా. అవును, ఇది షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ నుంచి కూడా పనిచేస్తుందా? ముందు ఇక్కడికి వేసా. ట్వెల్వ్ మీటర్స్ 14 మీటర్స్ కూడా వచ్చింది. Hmm. 15 మీటర్స్ మనకు దొరికేసింది. 15 సరే 16 వేసుకుందాం రౌండ్ ఫిగర్. 16లో 16 మీటర్స్ లోపల ఎనిమిని ఫుల్గా డ్యామేజ్ ఇచ్చుకోవచ్చు. ఇది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వెపన్, దీని అట్రిబ్యూట్స్. ఇప్పుడు దీన్ని దీంతో కొడదాం ఫిస్ట్తో.
నరుటో రసింగ్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ రసింగ్ అనే కొంచెం డెవలప్ చేసినట్టుంది జెట్స్. నెక్స్ట్ ఇంకంతే అయిపోయాయి. ఇంకా మనం చూసుకుంటే ఇంకేం మారలేదు. ఇది కూడా ఉంది, ఇంకేం మారలేదు ఫ్రెండ్స్. అంతే ఉన్నాయి, అలాగున్నాయో అలాగే ఉన్నాయి. మనం ఇంకా నెక్స్ట్ ఒక గేమ్ ఆడి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం వెళ్దాం ఫ్రెండ్స్, అసలు గేమ్ ఆడి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బయటకు వచ్చేసి ఒక లోన్ విల్ఫ్ ఆడి ఫ్రీ ఫైర్ ఏఎన్డబ్ల్యూ మేము బాగా ఆడతాను ఫ్రెండ్స్. ఏఎన్డబ్ల్యూఏ బాగా ఆడతాను. మళ్ళీ నాకు ఇష్టమైన గన్ కూడా ఏఎన్డబ్ల్యూఏ. ఇప్పుడు ఆడిని ఈయన్ని కొట్టడం ల్యాగ్ చేయకూడదు, ఈయన్ని కొట్టడం మాత్రం ల్యాగ్ చేయకూడదు ఫ్రెండ్స్. సరే ఈయన్ని ఏం వీడు కథలు మాకలేదు. అయిపోయాడు. మనం నెక్స్ట్ రౌండ్లో సరే కుదరలేదు ఫ్రెండ్స్. బాగానే ఆడతా, చూపిస్తా. ఇప్పుడు మనం బాగా ఆడి చూపిద్దాం. ఫుల్గా ఆడి వాడికి చుక్కలు అంటే చుక్కలేని చక్కనేని కోయిలా చక్కలేని ఇదేందిరా, ఇదే వస్తాను. యాహే చిరా పడుతుంది, ఇది లేకొద్దు. ఇంక మనం ఆడబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్, కాబట్టి ఆడాల్సి వస్తుంది. ఇప్పుడు హారర్ స్కోర్ తగ్గిద్దనే కానీ అస్సలు ఇంట్రెస్టే లేదు. చాప నా మిన్న భరోసా లేదా. ఈడేంది ఆఫ్లైన్ పోయిండా? ఏంద్రా ఈడేమి స్పెక్టేట్ కొడుతుందిగా, ఏదో డౌట్ కొడుతుందమ్మా. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ వెపన్ దగ్గర కొట్టుకో కొంచెం బ్లాక్ అండ్ వైట్ కుట్టేసాడు ఫ్రెండ్స్. నా తప్పేలే చూసుకోవడం, నాకు ఆడబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్. వీటితో ఆడటమే చిరగబడుతుంది కానీ ఆ తర్వాతలే. కానీ ఫస్ట్ మనం బాగా ఆడి మన గేమ్ ప్లే ఏందో చూద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మనం ఏడీడు ఆడిపోయారు రే. రివర్సల్ రైడ్ ఏంటి మాయమైపోయాడు. ఓ షిట్, నేను ఫ్లాష్ మ్యాన్ అన్న, నమ్మలేకపోతున్నానన్న. నువ్వేందన్నా ఈడా? నా ఫ్లాష్ మ్యాన్ అన్నా. షిట్ రే, నేను బయటకు వచ్చేస్తాను. మనం నెక్స్ట్ వచ్చేసి సిఎస్ మ్యాచ్ అయితే పెడుతున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, సిఎస్ మ్యాచ్.
నెక్స్ట్ వీడియోలో CS+BRలో మ్యాప్లు అన్నీ చూసి తర్వాత పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసా కదా, గోజో డొమైన్ మాత్రం లేదు. ఆ గోజో డొమైన్ రేపు మళ్ళీ అన్ని అప్డేట్ల గురించి మాట్లాడుకొని స్పిన్నింగ్ వీడియోలు కూడా పెడతా ఫ్రెండ్స్. బాయ్.